ఈరోజు ఈ ధర్నాకి కారణము ముఖ్యంగా మేనేజ్మెంటే. ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ఒక 3 నెలలు ఆగమన్నారు జేఏసీ. దాన్ని మొండి వైఖరిగా ఇంత పబ్లిక్ను ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చే కారణం మేనేజ్మెంటే. దీనికి ముఖ్యమైన కారణం మేనేజ్మెంటే. ఈ 3 నెలలు ఆగటంలో కూడా డిపార్ట్మెంట్కి కానీ లాస్ లేదు, గవర్నమెంట్కి లాస్ లేదు. కావాలని ఈ ప్రక్రియని ఇలా ఎంప్లాయీస్ని కూడా బ్లేమ్ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు కూడా ఇబ్బందికరంగా జరుగుతుంది కాబట్టి మన మేనేజ్మెంట్ సిఎండి గారు దీన్ని ముందుగా అందరినీ పిలిచి జేఏసీ నాయకులను పిలిచి ఈ సానుకూలంగా పరిశీలిస్తేనే ఇది ఆగుతుంది. ఈ జేఏసీ ఈ రోజుతో కాకపోతే ఇలా కంటిన్యూ కూడా జరిగే అవకాశం ఉన్నది. ఈ ఎంప్లాయీస్ ఆగ్రహానికి గురి కాకుండా, ప్రజలు కూడా ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ఈ అందరిని పిలిచి ఈ రోజు సానుకూలంగా మాకు పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ఎందుకు అంటే జనవరి ఫిబ్రవరిలో ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో ఇట్లా లేకుండా అని చెప్తున్నారు కదా, ఈ రూల్స్ ఎందుకు చేంజ్ అయినాయి? ఏపీఎస్ఈబి రూల్స్ ప్రకారం కానీ, కంపెనీ రూల్స్ ప్రకారం కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడు కాలే. లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడూ జరగనట్టు నవంబర్లో జరిగినాయి. ఇది ఎప్పుడు కూడా ఈ సంస్థలో ఇంతవరకు కూడా ఎప్పుడో జరగని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ జనవరి లెవెల్లో, ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి. ఈ ముఖ్య ఉద్దేశం ఎంప్లాయీస్ కూడా పట్టుబట్టేది కూడా ఒకటే. ఈ ఎగ్జామ్ టైంలో పిల్లలు ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, ఫ్యామిలీ ఒక దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీలో లేడీస్ కూడా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ ఫాదర్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ ఫాదర్ని వేరే డిస్టిక్లో చేస్తే ఈ ఉన్న పిల్లలు ఏడికి పోలేరు, చాలా ఇబ్బంది పడుతుంది. జేఏసీ కూడా అడిగింది ఒకటే, ట్రాన్స్ఫర్ చేయండి, ఇప్పుడు కాదు మే జూన్లో ఎప్పుడైతే చేస్తారో రెగ్యులర్గా చేయండి అని అడుగుతున్నారు. ప్రధాన డిమాండ్. దానివల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది. ఈ 3 నెలలు ఆగటంలో కూడా గవర్నమెంట్కి కానీ లాస్ లేదు, మేనేజ్మెంట్కి లాస్ లేదు, ప్రజలకు కూడా ఇబ్బంది కూడా ఏం లేదు. కావాల్సుకొని దీన్ని మొండి వైఖరి చేసి దీన్ని ఎంప్లాయీస్ కూడా బదనాం చేయడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. బట్టి విక్రమార్కని కలిసే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు కూడా మన జేఏసీ వాళ్ళు కలిశారు, వినతి పత్రం ఇచ్చారు. సార్ చెప్పారు మేనేజ్మెంట్కి మేము చెప్తాము, మీ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో దాన్ని సానుకూలం చేస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం కూడా మరి సార్ ఏం చెప్పారో తెలియదు కానీ మన సిఎండి గారు మాత్రం ఖచ్చితంగా దీన్ని కనీసం మేనేజ్మెంట్ పిలవని కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు జేఏసీ వాళ్ళకి. ఇదే మా డిమాండ్. ఈ రోజుతో సానుకూలంగా వస్తుందని ఆశిస్తాం. ఏం చెప్తారండి మీరు కూడా? జేఏసీ ప్రధాన డిమాండ్లు ఏవైతే